హాయ్ అండి, అందరికీ సమ్మర్ అయితే వచ్చేసింది. మామిడికాయ తురుము పచ్చడి, మామిడికాయ నిల్వ పచ్చడి, అప్పటికప్పుడు చేసుకునే పచ్చడి, మామిడికాయ పప్పు, మామిడికాయ పులిహోర, ఇలా ఎన్నో విధాలుగా అయితే చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే 2 మామిడికాయలను తీసుకొని నీట్గా వాష్ చేసుకొని తడి లేకుండా ఆరబెట్టుకొని తురుము పెట్టుకున్న మామిడికాయను పక్క నుంచి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ దాకా ఆవాలు వేసుకొని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. కొంచెం అంత మెంతులు కూడా వేయించుకొని పక్కన ఉంచుకోవాలి. ఈ పదార్థాలు చల్లగైన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తటి పౌడర్ లాగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. ఈ పౌడర్ను పక్క నుంచి ఇందాక తురుము పెట్టుకున్న మామిడికాయలను తీసుకొని 1 కప్పు దాకా కారపొడిని యాడ్ చేసుకోవాలి. దాంట్లోనే 1 కప్పు దాకా ఆవపిండిని యాడ్ చేసుకోవాలి. 1 కప్పు కొంచెము తక్కువగా ఉప్పును యాడ్ చేసుకోవాలి. ఇలా తీసుకున్న పదార్థాలను నీటుగా కలుపుకొని ఉప్పు కారం బాగా మామిడికాయ తురుముకు పట్టేటట్టుగా కలుపుకొని పోపేసుకోవడమేనండి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది అనుకోండి. పోపులో ఆయిల్, ఆవాల జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఎల్లుల్లిపాయలు, పసుపు వేసుకొని ఈ కలిపి పెట్టుకున్న మామిడికాయ తురుములో వేసుకొని వేడి అన్నంలో తింటే ఉంటుందండి బాబు. ఇంతవరకు చూసిరుగా, ఒక లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేసుకోవచ్చు కదబ్బా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.